నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నాగార్జున, వెంకటేష్ వీళ్ళిద్దరికి 2 స్టూడియోలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అది అన్నపూర్ణ స్టూడియో ఒకటి, రామానాయుడు స్టూడియో ఒకటి. వీళ్ళు కొన్ని కోట్ల స్కామ్ చేశారని పొద్దు నుంచి ఒక వార్త హల్చల్ అవుతుంది. అసలు ఏమైందంటారు? ఫస్ట్ నెంబర్ 1 ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నపూర్ణ స్టూడియో నాగార్జున గారిది అయినప్పటికీ మెయింటెనెన్స్ అంతా సుప్రియ చేస్తుంది. ఓకే. రామానాయుడు స్టూడియో వెంకటేష్ గారు ఏం దగ్గరుండి చూసుకోరు, సురేష్ బాబు గారు చూసుకుంటారు. ఈ పొద్దుటి నుంచి ఏదో మంచిగా నోట్లో నాడడానికి వార్త రాయడం చాలా బాగా ఈజీగా భలే ఉంది అని చెప్పేసి నాగార్జున వెంకటేష్ స్కామ్ అది ఇదే ఇష్టం ఉన్నట్టు రాసిపడేస్తున్నారు. ఓకేనా? నౌ అగైన్ కమ్ టు ద పాయింట్. అంటే వీళ్ళని టార్గెట్ చేసే వార్తకు రీచ్ ఎక్కువ ఉంటుందనేమో. అంటే పెద్ద సెలబ్రిటీస్ కాబట్టి. విషయం ఏంటంటే ట్రేడ్ ఫీ టెరిటరీకి సంబంధించిన గొడవమ్మా ఇది. ఓకే. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని లాస్ట్ మనం స్టూడియోకి వద్దాం. ఇప్పుడే వద్దు స్టూడియో. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా, ఫంక్షన్ హాల్స్ ఏం చేస్తారంటే ఎంత హాల్ నువ్వు ఎంత ఏరియాలో బిజినెస్ చేసుకుంటున్నావు అనేది ఆ హాల్కి సంబంధించిన లెక్కలే చెప్తాడు వాడు. అది గార్డెన్ అంటాడు, ఇది పార్కింగ్ అంటాడు, బట్ అన్నీ వాడతావు నువ్వు. అవును. జస్ట్ గార్డెన్ అంతే, బట్ అన్నీ వాడతావు. అక్కడ డైనింగ్ పెడతావు, ఇక్కడ ఇది పెడతావు, ఇది పెడతావు, బట్ నువ్వు ట్యాక్స్ ఎక్కడ కడతావు అంటే జస్ట్ ఈ డబ్బాకే కడతావు. అవునా? అంతే. నెక్స్ట్ రోడ్డు మీద నీకు ఒక చిన్న ఏదైనా టిఫిన్ సెంటర్ ఉంది అనుకుందాం. ఓకే. డబ్బా ఓ షట్టర్. పొద్దున్న షట్టర్ తీసి నువ్వు కనీసం నీ షట్టర్ కంటే 1 కిలోమీటర్ దూరంకి వచ్చి అన్ని పరిచేస్తావు. ఇటేమో దోశబండి, అక్కడేమో అది, ఇంకో వేంపే వాళ్ళు అన్నీ, ఇంకో పక్క ఇది, ఆ పక్క ఇది, అటు అక్కడెక్కడో చేతులు కడుక్కునేది, అక్కడెక్కడో వాటర్ అన్ని పెట్టేసి అంత పెడతావు. రోడ్డు మీదకి వచ్చేస్తావు. మళ్ళీ లాస్ట్ అన్ని సర్దేసి లోపల వేసేసి షట్టర్ క్లోజ్ చేసి ఇంతే నా షాప్ అంటావు. అంటారా లేదా? చాలా మంది ఇంతే. దానికి మాత్రమే వాడు కమర్షియల్ పే చేస్తాడు. నెక్స్ట్ ఇంకేం చెప్దాం, హైటెక్స్కి వెళ్దాం కాసేపు. అది సగం గవర్నమెంట్ సగం ప్రైవేటా, మొత్తం గవర్నమెంట్ ఏమో నాకు అంత ఐడియా లేదు. మెయింటైన్డ్ బై సమ్ ప్రైవేట్ ప్రాపర్టీ బట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఇప్పుడు హాల్ 1, హాల్ 2, హాల్ 3 ఉంటాయి. ఎక్కడో ఎంట్రీ గేట్, ఆ వెనకాల పార్కింగ్, ఓపెన్ గ్రౌండ్. ఇప్పుడు కొత్త హాల్ కూడా కట్టారు. హెచ్ఐసిసి నోవోటెల్ మనం సంబంధం లేదు, అది వేరే బిజినెస్లే. ఇంతవరకు మాట్లాడుకుంటే ట్రేడ్ షోస్ జరిగేవి హాల్ 1, హాల్ 2, హాల్ 3లో అండ్ హాల్ 4 and 5 ఇప్పుడు వచ్చిన కొత్త దాంట్లోనే. డన్. దాని వరకు మాత్రం ట్యాక్స్ కడతాం, కానీ ఉపయోగించినప్పుడు మాత్రం మొత్తం ఉపయోగించేస్తావు. హాల్కి మధ్యలో నువ్వు మళ్ళీ ఫుడ్ కోర్ట్ పెడతావు. అక్కడ నుంచి రెడ్ కార్పెట్ వేసి ఎక్కడో టోకెన్ కౌంటర్ పెడతావు. నేను అక్కడ ఎగ్జిబిషన్ చేశా, ఫుడ్ ఫెస్టివల్ 2015 ఆ టైంలో. వెనకాల గ్రౌండ్ నాకు 7 లక్షలకి ఇచ్చారు. గ్రౌండ్ అది, ఓన్లీ గ్రౌండ్. ఆ గ్రౌండ్కి వాళ్ళు ట్యాక్స్ కడతారో లేదు నాకు తెలియదు. ఇట్స్ నార్మల్ గ్రౌండ్ అండి ఏం చెప్తారేమో, ఐ డోంట్ నో. బట్ ఈవెన్ ఫ్లియా మార్కెట్స్ చేసినప్పుడు సోల్స్ అంటే నీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఓ బేబీ సినిమాలో స్టార్టింగ్ చూసావుగా, సండే సోల్స్ అంటే ఎగ్జిబిషన్, అలాంటివి చేసిన మొత్తం హైటెక్స్ అంతా వాడేస్తావు. ఓకే. బట్ చెప్పడానికి దట్ ఈస్ పార్కింగ్, దిస్ ఇస్ గ్రౌండ్, హియర్ వీఆర్ డూయింగ్ ట్రేడ్ ఫేర్ అని చెప్పి హాల్కి మాత్రం రెంట్ కడతావు. నీ దగ్గర వసూలు చేయాలి అంటే, మొత్తం హైటెక్స్ వసూలు చేయాలి అంటే ఎన్ని కోట్లు ఇవ్వాలో తెలుసా? అట్లా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వస్తా. నువ్వు టెరిటరీ మొత్తం ఉపయోగించుకుంటున్నావు కదా, టెరిటరీ మొత్తం ట్యాక్స్ కట్టవు అంటే రామోజీ ఫిలిం సిటీ వాడు ఎంత కట్టాలి చెప్పు? కొన్ని 100 కోట్లు కట్టాలి. అట్లా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ ట్రేడ్ బిజినెస్ జరిగేది ఎక్కడ అంటే ఫ్లోర్స్ లో. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అది కౌంటబుల్ ఫ్లోర్స్. అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్, డబ్బింగ్, ఎడిటింగ్, రికార్డింగ్, అది కూడా ట్రేడ్ బిజినెస్ కదా. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. నువ్వు ఈ నెట్ ఉపయోగించావు, రోడ్డు ఉపయోగించావు, అక్కడ షూట్ చేస్తావు, ఇక్కడ షూట్ చేస్తావు, మొత్తం ఉపయోగించున్నావు షూటింగ్కి. కాబట్టి ఆ మొత్తం ఇదంతా నువ్వు రెంట్ కట్టాలంటే వీళ్ళు కనీసం 12 లక్షలు కట్టాలి. ప్రజెంట్ వాళ్ళు ఏరియా ప్రకారంగా 18,000 ఎంతో కడుతున్నారు, అంటే 80,000 ఎంతో. అంటే అక్కడ ఉన్న ఏరియాని బట్టి వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఒక 18,000. ట్రేడ్ బిజినెస్ ఎక్కడ చేస్తున్నావో దానికి తగ్గట్టు ట్రేడ్ ఫీ కడుతున్నారు. నువ్వు ఈ ఏరియా అంతా నీదే కాబట్టి మొత్తం అంతటా కట్టాలి అనేది ఇప్పుడు వచ్చిన వాదన. ఈ వాదన కనుక తీసుకెళ్తే ఫస్ట్ స్టూడియోస్ కాదు, చాలా లేసిపోతాయి మరి హైదరాబాద్లో. అలా అంటే మంచి పద్ధతే కాదన్ను, అంటే విదేశాల్లో ఈ సంస్కృతి లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ బిజినెస్ చేసుకోవడానికి. అట్లాంటప్పుడు లాస్ట్ టైం కుమారి యాంటీ సెటప్స్ ని లేపేస్తే పెద్ద గొడవ చేశావు.
తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారే సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొత్త కుమారి ఆంటీలు కనీసం కొన్ని వేల కుమారి ఆంటీలు ఉంటారు ఇప్పుడు. అడుగడుగున వచ్చాయి కదా సెటప్లు. అదే ఎవరి బిజినెస్ వాళ్ళది. స్ట్రీట్ బిజినెస్ కి జిహెచ్ఎంసీకి ఎంతో కొంత కట్టి ఇక్కడ కాసేపు ఏదో చేసుకుంటా ఉంటారు. రోడ్డు మీద అప్పుడే వస్తాడు వాడు వస్తాడు పానీపూరి ఈ ట్రయాంగిల్ బండోడు ఎత్తుకొని వచ్చి అలా పెట్టేసి ఆలు అప్పటికప్పుడు సెటప్ చేసేసి మళ్ళీ తీసుకొని వెళ్తాడు. హీ వోంట్ పే ఎనీ ట్యాక్స్ బట్ హీల్ డూ బిజినెస్. ఇట్లా చాలా మంది ఉన్నారు చేసుకునే వాళ్ళు. కాకపోతే మార్నింగ్ నుంచి అదే పనిగా స్టూడియో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళది ఇది అని ఊరికే హడావిడి చేస్తున్నారు. అంత అవసరం లేదు. ఇది ఎవరు చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఇదే. అంటే ఇప్పుడే ఎందుకు వచ్చిందంటారు? సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకం అట్లా ఏవో చెప్పేసి మొన్న ఓట్లాడడానికి వచ్చినప్పుడు మీకు అన్ని చేస్తామన్నారు, ఇప్పుడు వెంటనే మిమ్మల్ని మర్చిపోయి మళ్ళీ మీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని ప్రభావితం చేసి నెక్స్ట్ వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు November 25th నుంచి, దాని మీద ప్రభావితం చేయాలి. వీళ్ళు అప్పుడే మాటిస్తారు, తర్వాత వెంటనే మర్చిపోతారు, మిమ్మల్ని ఎప్పుడు అలాగే ఇబ్బంది పెడతారని చెప్పే ప్రయత్నం చేయడంలో పార్టీది. ఇప్పుడు ఇదే ప్రకారంగా వెళ్తే ఎన్నో ముయ్యాలబ్బా, అన్ని మూసేయాలి. మొత్తం హైదరాబాద్ షట్ డౌన్ చేయాలి తెలుసా మనకి. ఎక్కడ పడితే అక్కడ అంతే. ఒక నిమిషం, చార్మినార్ దగ్గర స్ట్రీట్ బిజినెస్ ఎంతమంది చేసుకుంటారు చెప్పు. ఆ క్రౌడ్ ఏంటి అక్కడ. ఒక స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్ ముందు షాప్ ఉన్నది, షాప్ ముందు కూడా వేరే వాళ్ళు అమ్ముకుంటారు. అండ్ యాజ్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్ గా నేను చెప్తున్నా, ఒక ఈవెంట్ నువ్వు గ్రౌండ్ లో చేయాలి అంటే స్టాల్ కి మధ్యలో ఒక ఫైర్ ఇంజిన్ ఫ్రీగా తిరిగేంత స్పేస్ వదిలేయాలి. వదిలేయగలవా నుమాయిష్లో అంత స్పేస్? ఎన్ని స్టాల్స్? 20 స్టాల్సే వస్తాయి. అప్పుడు 200-300 స్టాల్స్ పెట్టలేవు. అందుకే నుమాయిష్లో అగ్ని ప్రమాదం జరిగింది, నేను ఒప్పుకుంటా. మన దగ్గర ఏంటంటే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ పోతే నిజంగా ఏ వ్యాపారాలు ఇండియాలో ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా చేయలేం. ఇక్కడ ఉన్న జనాభాకి, ఇక్కడ ఉన్న నీడికి నువ్వు అన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వెళ్తే రేపటి రోజు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది విపరీతంగా. గూడ్స్ అండ్ సర్వీసెస్ స్కేర్సిటీ తగ్గిపోతుంది. ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అంతవరకు అవసరం లేదు. ఊరికే రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోల మీద పడి ఏడవడం మానేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.